కేంద్ర ఆహార భద్రతా సంస్థ FSSAI నిబంధనల ప్రకారం ఫోర్టిఫైడ్ రైస్ బ్యాగ్ల మీద తలసేమియా రోగులు ఈ బియ్యం తినకూడదు అని స్పష్టమైన హెచ్చరిక ముద్రించాలి. కానీ క్షేత్రస్థాయిలో రేషన్ షాపుల్లో విడిగా కిలోల లెక్కన బియ్యం తీసుకునే నిరుపేదలకు ఈ హెచ్చరికలు తెలిసే అవకాశమే లేదు. దాంతో వాళ్ళు ఆ విషయాలేమీ తెలియకుండానే కొద్దిమంది ఈ రైస్ తిని తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అసలు ఈ బియ్యం ఎందుకు కలుపుతున్నారు అంటే, సహజంగా పండే వడ్లలో ఎలాంటి విటమిన్లు ఉండటం లేదు. అందుకే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పిండిగా మార్చి దానికి విటమిన్లు కలిపి యంత్రాల ద్వారా మళ్ళీ గింజల రూపంలోకి మారుస్తున్నారు. అయితే సమస్య ఏంటంటే, ఇలాంటి బియ్యం తయారీకి నాణ్యత లేని పిండిని, విరిగిన నూకలను, క్వాలిటీ లేని బియ్యం పిండిని కెమికల్ సాయంతో గింజలుగా మారుస్తున్నారనే విమర్శలున్నాయి. ఈ కృత్రిమ గింజలు నీటిలో వేసినప్పుడు పైకి తేలడం లేదా అన్నం వండినప్పుడు కరిగిపోయి గంజిలా మారిపోతాయి. దీనివల్ల సామాన్యులు వీటిని ప్లాస్టిక్ బియ్యమని భావించి పారేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరడం లేదు సరికదా, ఆహారం కూడా వృధా అవుతోంది.